హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో మీరు గెస్ చేయండి. నేనైతే చెప్పట్లేదు. సో ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే ఇక్కడ ఆగామన్నమాట. ఈవినింగ్ టీకి అట్లా అని చెప్పేసి ఆగారు. సో చూడండి, అక్కడైతే ఇక్కత్వ అయితే సేల్ చేస్తున్నారు. అండ్ లోపలికి వస్తే అయితే ఫిష్ ట్యాంక్ అయితే ఉంది. ఫిష్ ట్యాంక్ అంటే ముందుకెళ్తే మాకైతే టోటైస్ కనిపించింది. అందరం అయితే హ్యాండ్ ఇలా పెట్టంగా అయితే లోపలికి వెళ్తూ ఉంది. పిల్లలు అయితే కొంచెం సేపు సరదాగా వాటి దగ్గర అయితే గడిపారు. ఇంకా మధ్యలో వెళ్తుంటే అయితే వర్షం పడింది బాగా మంచిగా. తర్వాత మళ్ళీ ఎండ వచ్చింది. ఎండ వచ్చేసరికి ఇంకా పిల్లలకైతే రెయిన్బో కనిపించింది అనమాట. పిల్లలు అయితే బాగా ఎగ్జైట్ అయ్యారు. ఫస్ట్ టైం చూసారనమాట రెయిన్బోని. అదిగోండి రెయిన్బో. సో ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామో మీరైతే గెస్ చేశారా? సో మేమైతే ఇంకా చూసేసేయండి, అర్థమైపోయింది కదా, కొండలు చూసేసారు కదా. మేమైతే తిరుమలకి అయితే వెళ్ళాము. సో తిరుమలలో అయితే ఎంత రష్ ఉందో. మేము వచ్చేసేసి పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, జూన్ 12th అయింది అనుకుంటే, మేబీ జూన్ 15th అట్లా వెళ్ళాం అనుకుంటా. అప్పుడు కూడా చాలా అంటే చాలా రష్గా ఉన్నింది. వర్షం కూడా పడుతుంది. బట్ వర్షం పడినా కానీ ఎంతమంది జనాలు ఉన్నారో. ఫ్రీ దర్శనానికి అయితే అక్కడ వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు 24 hours పడుతుందంట మినిమం. అయితే ఇంకా మ్యాక్సిమం ఇంకా 24 hours టు ఒక 36 hours అట్లా పడుతుందని చెప్పన్నారు. బట్ ఏంటంటే టీటీడీ వాళ్ళు ఏంటంటే మంచిగానే చేస్తారు కాబట్టి అరేంజ్మెంట్స్ కొంచెం పర్లేదు అనిపించింది నాకు. అంటే ఎందుకు పర్లేదు అంటున్నానంటే లాస్ట్లో మీకైతే చెప్తాను. ముందు చూస్తుండని ముందైతే చెప్తాను నాకైతే ఎందుకు అలా అనిపించింది అని చెప్పేసేసి. సో వర్షం పడుతుంది బాగా మేము వెళ్ళేసరికి. ఇంకా కొంచెం నడుచుకుంటా వెళ్తుంటే అప్పుడు వర్షం అయితే ఆగిందనమాట. వర్షం పడుతునేసరికి రూమ్స్లో అట్లా క్రౌడ్ ఉండేసరికి ఇంత క్రౌడ్ కనిపిస్తుంది. లేకుంటే ఇంకా చాలా క్రౌడ్ కనిపించేది చూడండి. సో మేమైతే కొంచెం సేపు అయితే వెళ్ళి అలా కూర్చున్నాం అనమాట. గుడి దగ్గర ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకు అలా కూర్చుంటే. సో అలా కూర్చొని కొంచెం సేపు కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా స్పెండ్ చేసాం మంచిగా. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. వర్షం పడుతునేసరికి అయితే చూడొచ్చు అందరైతే అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. బట్ ఫ్రీ దర్శనానికి అయితే జనాలు అయితే బాగా వెళ్తూ ఉన్నారు. ఇదైతే మనకి తెలుసు కదా, టీటీడీ వాళ్ళు ఇక్కడే ప్రోగ్రామ్స్ అవన్నీ చేసి మనకి టెలికాస్ట్ చేస్తుంటారు. అది దీని పక్కనే అయితే ఉందన్నమాట. ఇంకా మేము అట్లా చెప్పా కదా ఇక్కడ కూర్చుంటాం కొద్దిగా సేపు అని చెప్పేసేసి. చూడండి ఇటు సైడ్ అయితే ఎంతమంది కనిపిస్తున్నారో. అదే వర్షం ఆగిపోతునేసరికి కొద్దిగా అందరు బయటకైతే వస్తూ ఉన్నారనమాట. ఇది కోనేరు అనమాట. ఇక్కడ కొంచెం సేపు అయితే పిల్లలు అట్లా సరదాగా స్పెండ్ చేసాము. ఇంకా ఆ తర్వాత అయితే దర్శనం అయిపోయాక అయితే తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. నెక్స్ట్ డే అనమాట, ఇది ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం మేము బయలుదేరేసేసి తిరుపతి నుంచి. అయితే నేను చెప్పా కదా టీటీడీ బెస్ట్ అనిపించింది నాకైతే అని చెప్పి. టీటీడీ కాదు బట్ మన ఆంధ్రాలో ఉన్న టెంపుల్స్ అయితే నాకు అన్నీ బెస్ట్ అనిపించాయి ఈ టెంపుల్తో పోల్చుకుంటే. అయితే నాకు ఇది వచ్చేసి మేము అరుణాచలంకి వెళ్ళామన్నమాట. సారీ, టెంపుల్తో కాదండి, మేనేజ్మెంట్ అక్కడ మేనేజ్ చేయడం. అక్కడ తమిళనాడు వాళ్ళు అయితే సరిగ్గా నాకు ఎందుకో మేనేజ్ చేయలేదు అనిపించింది. సో ఎక్కడ మనకి గార్బేజ్ కానీ ఇంట్లోవి అన్నీ టెంపుల్ పక్కనే. అండ్ నెక్స్ట్ క్యూ లైన్స్ కూడా మనకి టికెట్స్ అనేవి ఎక్కడ ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ ఒకటే క్యూ లైన్లో వెళ్ళేసి లోపలికి వెళ్ళాక టికెట్స్ అవి తీసుకోవాలంట. ఎంత టైం పడుతుందో, లిటరల్లీ ఒక 200 meters కదలాలంటే 3 to 3.5 hours అయితే పడుతుంది. పక్కనే అసలు ఎంత చెత్తగా చేస్తున్నారు. మనకి టెంపుల్ ప్రిమిసెస్ అంటే ఎంత నీట్గా ఉంటాయి. మన ఇక్కడ ఆంధ్రాలో వర్షం పడుతుంటే కూడా అంత అరేంజ్మెంట్స్ అయితే ఏమీ లేవనిపించింది అక్కడ నాకైతే. సో ఇంక తర్వాత అయితే ఇంకా మేము నైట్ అయితే రిటర్న్ అయ్యామన్నమాట 8 o'clockకి అట్లా.
ఇంకా ఇది వచ్చేసేసి మధ్యలో అయితే ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగామన్నమాట. నాకు ఎందుకో రెస్టారెంట్ బాగా అనిపించి మీకు కూడా చూపిద్దాం ఒకసారి అని చెప్పేసి నేనైతే షూట్ చేశాను. ఇది వచ్చేసి వేలూరు సిటీలో అనమాట. సిగ్నేచర్ అంట రెస్టారెంట్ నేమ్ వచ్చేసేసి. కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. మొత్తం స్టోన్స్ కాన్సెప్ట్లో అయితే పెట్టారనమాట. అండ్ ఇక్కడ అయితే మనకి వాష్ చేసుకుంటాం కదా, హ్యాండ్ వాష్, అక్కడ కూడా స్టోన్స్ కాన్సెప్ట్లోనే పెట్టారు. భలే అనిపించింది. మీకు కూడా షేర్ చేస్తాను చూడండి. ఆ స్టోన్స్లో నుంచి వాటర్ వచ్చేటట్లయితే పెట్టారనమాట. అండ్ ఇది వచ్చేసి కింద సిట్టింగ్ ఏరియా. అక్కడ గుహలో కూర్చున్నట్టు వస్తున్నాయి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవన్నీ మనం తీసుకుంటే అయితే. సో అది ఎలా చేశారు అని చెప్పి అయితే మా హస్బెండ్ అయితే చూస్తున్నారు. అంటే ఏం మెటీరియల్తో చేశారని. వీళ్ళైతే ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ వర్క్కి సంబంధించినవి అయితే చూసుకుంటూ ఉంటారనమాట. నేనైతే అవన్నీ ఏం చూడను కానీ ఇది చెప్పాను కదా, ఇదే అనమాట. హ్యాండ్ వాష్ అయితే కూడా నాకు ఇది బాగా డిఫరెంట్గా అనిపించింది. వాళ్ళ థాట్ అయితే బాగుంది అనిపించింది నాకు. అండ్ ఫ్రెండ్ కూడా వాటర్ ఫాల్స్లా పెట్టారు. బట్ నేను అది తీయలేకపోయాను. మేము వచ్చేటప్పుడు అయితే లైట్స్ ఆన్లో ఉన్నాయన్నమాట. బట్ వెళ్ళేటప్పుడు ఆఫ్ చేసి ఉంది. సో అందుకని తీయలేదు. అండ్ ఇది వచ్చేసేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఏంటంటే ఇంకా మా హస్బెండ్కి అక్కడ ఏదో వర్క్ ఉందని చెప్పేసేసి ఇంకా మేమైతే బోర్ కొడుతుంటుంది కదా అని చెప్పి ఇక్కడ నేషనల్ సైన్స్ సెంటర్ అని ఉందంట, అక్కడికైతే వెళ్ళమని చెప్పానన్నారు. ఇంకా మేమైతే పిల్లల్ని తీసుకొని అయితే మేము వచ్చామన్నమాట. సో తిరుపతిలో ఎవరైనా ఉంటే అండ్ తిరుపతికి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా ఫ్రీ టైం ఉంటే కనుక ఒకసారి అయితే మీరు వెళ్ళండి. వెళ్తే ఇక్కడ గేమ్స్ అవన్నీ అయితే కొంచెం డిఫరెంట్గా లాజికల్, అంటే సైన్స్కి సంబంధించిన గేమ్స్, లాజికల్ కాదు సైన్స్కి సంబంధించిన గేమ్స్ అయితే ఉన్నాయి. పిల్లలు కొంచెం ఎంజాయ్ చేయొచ్చు కదా. అండ్ 3D షో, నెక్స్ట్ వచ్చేసి ప్లానిటోరియం, ఇవి రెండు ఉన్నాయి. కానీ నాకేమో నేను 3D షోకి అయితే వెళ్ళలేదు. 3D షో టికెట్స్ అయితే అయిపోయాయి అనమాట. ఇంకా ప్లానిటోరియంకి వెళ్ళాను కానీ బట్ నాకైతే అంత వర్త్ అయితే అని అనిపించలేదు. ఎందుకంటే అంతా వచ్చేసి ఇంగ్లీష్లో అయితే చెప్తున్నారు. బట్ చెప్పేది ఏంటంటే కొంచెం వాయిస్ కొంచెం పెద్దగా ఉన్నా అర్థం అవుతుంది. లో వాయిస్లో ఆ మ్యూజిక్ మనకి ఏం అర్థం కాదు. జస్ట్ ఏదో బొమ్మలు చూస్తున్నట్టు ఉంది. మనకైతే ఏం కాన్సెప్ట్ అర్థం కాదు. నాకైతే వేస్ట్ అనిపించింది అదైతే. అండ్ ఇవేంటంటే పిల్లలకైతే స్కూల్ వాళ్ళు తీసుకెళ్తే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళ సైన్స్ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మంచిగా అని చెప్పేసేసి. సో మనమైతే ప్రతిదీ అక్కడ చదువుకొని అదేంటి అని చెప్పి చూడాలన్నమాట. మన పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మనమంతా ఇంటెలిజెన్స్ కాదు కాబట్టి నాకైతే కొన్ని అర్థమైనాయి, కొన్ని అయితే అర్థం అవ్వలేదన్నమాట. ఇది ఏదో మాలిక్యూల్ స్ట్రక్చర్ అంట, దాని గురించి అయితే ఏదో ఉంది అక్కడ. నాకైతే అన్నీ కూడా గుర్తులేదు. జస్ట్ మీకు కూడా చూపిద్దాము, ఒక ఐడియా ఉంటుందని చెప్పి నేనైతే కొన్ని షూట్ చేశాను. అండ్ వీళ్ళైతే సైంటిస్ట్స్ అనమాట. అక్కడ చాలా మంది అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చారు. నాకు లోకల్ వాళ్ళే ఎక్కువ వచ్చారు అక్కడ విజిట్ చేయడానికైతే. అండ్ మా పాప అయితే అవేదో ఆట వస్తువులాగా అన్నిటితో అయితే వెళ్ళి ఆడుతుంది. అండ్ ఇది వచ్చేసేసి మనకి వాటర్ ఎట్లా డ్యామ్లో నుంచి వస్తాయి అని చెప్పేసి అయితే ఇది ఒకటి ఉందన్నమాట. అంటే వాటి ప్రాసెస్ అంతా అయితే ఉంది డీటెయిల్డ్గా. అయితే అక్కడ పక్కన కూడా మ్యాటర్ ఇచ్చారు, మనం చదవచ్చు అన్నమాట. అండ్ ఇంకా తర్వాత వచ్చేసేసి అండ్ ఇది వచ్చేసి సోర్సెస్ ఆఫ్ సన్ అన్నమాట. మనకి సన్లైట్ నుంచి మనకి అది తీసుకొని ఏమేమి యూస్ చేసుకోవచ్చు, ఎలా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి దాని గురించి అయితే అక్కడ ఇచ్చారు. నెక్స్ట్ సో ఇంకొచ్చేసి మన న్యాచురల్ రిసోర్సెస్ మనకి ఎంతవరకు ఉన్నాయి,
అవి ఎంతవరకు డిఫ్లీషన్ అవుతున్నాయి అనేది బోర్డ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ ఎనర్జీ గురించి క్వశ్చన్స్ ఉన్నాయి. అది ఎట్లా మనం 3 మెంబర్స్ అయితే ఆడచ్చు అనమాట. ఒక క్వశ్చన్స్ ఇచ్చి ఆప్షన్స్ ఇస్తారు, అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం టైంపాస్గా అయితే అనిపించింది. అండ్ మనకేంటంటే పిల్లలకి ఏంటంటే కొంచెం దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఒకవేళ తప్పు చెప్పినారని తర్వాత ఆన్సర్స్ వస్తాయి. సో వాళ్ళకి కొన్ని విషయాలు అయితే వీటి వల్ల ఈ క్వశ్చన్స్ వల్ల తెలుస్తాయని అయితే అనిపించింది నాకు. సో చూడండి, ఇట్లా ఆన్సర్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి కింద మార్క్స్ బోర్డులో కూడా మార్క్స్ అట్లా డిస్ప్లే చేస్తారనమాట. మా వాడైతే దీనికైతే ఆడడానికైతే కొంచెం ఇంట్రెస్ట్ అయితే బాగా చూపించాడు. అండ్ ఇది వచ్చేసి న్యూక్లియర్ ఫ్యూషన్ గురించి అయితే ఏదో ఉంది. నాకైతే అంత గుర్తు లేకుండా అయితే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఎందుకని చెప్పి నేనైతే చెప్పడం లేదు. అండ్ ఇది వచ్చేసి కోల్ నుంచి అంటే బొగ్గు నుంచి మనం పవర్ ఎలా తయారు చేయొచ్చు అని దానికి సంబంధించి అయితే డీటెయిల్గా అయితే పిల్లలకి అర్థమయ్యేటట్లయితే అక్కడ పెట్టారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి సైక్లింగ్ అనమాట. మన ఎనర్జీతో అక్కడ పవర్ వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి విండ్ మిల్స్ మనకి ఇక్కడ స్లైడ్ చేయాలన్నమాట. స్లైడ్ చేస్తే అవన్నీ ఇట్లా వచ్చేసేసి ఎనర్జీ వచ్చి అక్కడ లాస్ట్లో ఉన్నాయి కదా టర్బైన్స్, అవైతే మనకి రొటేట్ అవుతాయి. అండ్ ఇంకా దీంట్లో కూడా ఏదో ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంది. బట్ అవన్నీ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే బాగా తెలుస్తుంది వాళ్ళకి, అంటే తెలుస్తుంది కాదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము ప్లానిటేరియంకి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడే 3D షో కూడా ఇదే హాల్లో వేస్తారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ప్లానిటేరియం నాకు ఎందుకు వేస్ట్ అనిపించిందంటే అక్కడ అంతా మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. ఇంగ్లీష్లో ఉన్న పెద్దగా చెప్తే మనకు అర్థమవుతుంది. బట్ ఎంత లోగా ఉందో వాయిస్. అందులో అక్కడికి వచ్చిన వాళ్ళలో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళల్లరికైతే ఏమీ అయితే వినిపించడం లేదనమాట. మనకి ప్రొజెక్టర్ యూజ్ చేసి పైన ప్లే చేస్తారు అంతా. సో విజువల్గా అయితే అంతా బాగానే ఉంది, కానీ ఆడిబుల్ కొంచెం ఆడియో అయితే ఇంకొంచెం పెద్దగా ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. నాకైతే ఏమీ అర్థం కాలేదు. నాకే అర్థం కాలేదంటే ఇంకా పిల్లలకైతే అసలేం అర్థం కాలేదు. వాళ్ళు ఏదో బొమ్మల మూకీ సినిమా చూసినట్టయితే చూసారు. సో ఇంకొంచెం మంచిగా ఉంటే బాగుండేది అనిపించింది. సో ఇది వచ్చేసి ద సన్ అంట. సన్ గురించి ఏదో అయితే చెప్పారు వాళ్ళు. ఇంకా నేనైతే మా పాప మధ్యలో గొడవ చేస్తుంది, ఇంకా దాన్ని తీసుకుని అయితే మధ్యలో వచ్చేసాను నేను ఇంకా. అండ్ ఇది వచ్చేసేసి ఇవన్నీ ప్లాంట్స్ అన్నమాట. మనకి హెర్బ్స్ ఈ ప్లాంట్స్ కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. అవి వేటికి యూజ్ అవుతాయో అక్కడైతే రాసున్నారు. కోల్డ్కి, కఫ్కి, స్టొమక్ పెయిన్కి, లెగ్ పెయిన్కి, రకరకాల వాటికి అయితే మెడిసినల్ ప్లాంట్స్, హెర్బ్స్ అయితే అక్కడ ఉన్నాయన్నమాట. సో వాటిలో నాకైతే కొన్ని అర్థం అవ్వలేదు. సో అందుకని మీకు షేర్ చేయలేదు డీటెయిల్డ్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ పక్కన డైనోసార్ పార్క్ ఉందన్నమాట. పిల్లల కోసం అయితే డైనోసార్ పార్క్ అండ్ కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. అవైతే మంచిగా అయితే పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. సో ఇట్లా అక్కడక్కడ డైనోసార్స్, ఎలిఫెంట్స్ అట్లా వ్యూ అయితే చాలా బాగుంది. వెనకాలే కొండలు, ఈ చెట్లు అయితే పిల్లలు ఒక 1/2 అవర్ to 1 అవర్ అయితే టైం స్పెండ్ చేయొచ్చు అనిపించింది. గేమ్స్ కూడా మంచిగా ఉన్నాయి అన్నమాట. నాకు ఇక్కడ నచ్చిన గేమ్సే అనమాట పిల్లలు ఆడుకోవడానికి. సో ఇంకా ఇది ఇక్కడ యానిమల్స్ అయిపోయాకైతే కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ సౌండ్స్ కూడా వస్తున్నాయి, నిజం యానిమల్స్లా అనిపించాలని చెప్పి మనకి. అండ్ ఇదైతే మనం ప్రెజర్ యూజ్ చేసుకొని పైకి వెళ్ళాలన్నమాట. అక్కడ మనకు ఒక రోప్ ఇచ్చారు, అది లాగుతూ ఉంటే మనకి కొంచెం వెల్ ఉంటుంది కదా, వెల్లో గిలక అంటారు కదా, అది ఇస్తారు కదా, ఆ టైప్లో అయితే రోప్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసేసి మనం
మూవ్ చేయాలన్నమాట, సైకిల్ లాగా అట్లా తొక్కాలి. వీటన్నిటికైతే ఏవో ఉన్నాయి అక్కడ నాకు ఎక్స్ప్లెనేషన్స్. అండ్ ఇదైతే నాకు బాగా నచ్చింది. మనం సీసా అన్నమాట, వాటర్ వస్తాయి ఇందులో నుంచి మనకి. మనం కింద దాకా తీసుకెళ్తే అదిగోండి అక్కడ వాటర్ వస్తున్నాయి చూడండి. ఇదైతే నాకు మంచిగా అనిపించింది. అండ్ పిల్లలైతే మంచిగా అయితే కొద్దిసేపు అయితే ఇక్కడ ఆడుకున్నారు మంచిగా. అండ్ అక్కడ బోర్డ్స్ కూడా ప్రతి దానికి ఇచ్చారనమాట. అంటే మెకానిజం అనేది మనకి ఎట్లా వర్క్ అవుతుందని. మనకి ఫిజిక్స్ ఉంది కదా, ఫిజిక్స్కి సంబంధించిన గేమ్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఇది వచ్చేసి ఇల్యూషన్ అనమాట. మనకు ఒక టైంలో ఒకవైపు ఏమో ఇది ప్యారెట్ ఇచ్చారు, ఇంకా వైపు ఏమో కేజ్ ఇచ్చారు. మనకి ఇల్యూషన్ అనమాట. మనకి ఇట్లా తిప్పుతా ఉంటే ఒక పాయింట్లో మనకి ప్యారెట్ కేజ్లో ఉన్నట్టు అనిపించింది అండి, బట్ నాకేం అనిపించలేదు. అండ్ ఇది వచ్చేసి సౌండ్కి సంబంధించి అనమాట. అయితే వాటర్ ఒక దాంట్లో ఒక ట్రాన్స్ఫర్ లాస్ట్లో అట్లా కొట్టుకుంటుంది అనమాట అది. నెక్స్ట్ అయితే ఇది కూడా ఇల్యూషన్కి సంబంధించి ఇదైతే బాగుంది. అండ్ ఇంకా ఎన్నో రకరకాల గేమ్స్, మన ఓపిక దాదాపు ఒక 100 టైప్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి ఇందులో. మా పిల్లలు అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేశారు ఆ గేమ్స్. నెక్స్ట్ అయితే ఇవి ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి, ఇంకా బాతులు కూడా ఉన్నాయి. మరి వీటికి ఏమన్నా ఫీడ్ ఇస్తారనో ఏమో, అవి మనుషుల్ని చూడంగానే సౌండ్స్ చేస్తూ అయితే దగ్గరకు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. జనరల్గా నేనైతే ఎక్కడ బాతులు ఇలా దగ్గరికి రావడం అయితే చూడలేదు. అవి మనం వస్తుంటే అవి పరిగెత్తుతూ ఉంటాయి అన్నమాట, వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఇవైతే దగ్గరికి అట్లా వస్తూ ఉన్నాయి. పిల్లలు అయితే కొంచెం సేపు అయితే చూశారు. ఇంకా ఆ తర్వాత అయితే నెక్స్ట్ డే మేమైతే ఒంగోలుకి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మధ్యలో అయితే కాళహస్తి వెళ్ళి దేవుని దర్శించుకొని అయితే వెళ్ళామన్నమాట. సో మా ట్రిప్ అయితే ఇట్లా అయింది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఓల్డ్ వీడియోస్ అయితే ఒకసారి చూసేసేయండి. బాయ్ బాయ్.